సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లు అంటూ మొన్న గవర్నమెంట్ టీచర్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే బోధనా సిబ్బందిని కించపరిచినట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయంటూ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మనతో పాటు ఉన్నారు ట్రెస్మా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ట్రెస్మాకి ముఖ్య సలహాదారు యాదగిరి శేఖరరావు గారు. ఈ అంశంపై మాట్లాడడానికి నమస్కారం శేఖరరావు గారు. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ మేనేజ్మెంట్కు నమస్కారం తెలియజేస్తాను. శేఖరరావు గారు, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఆయన మాట్లాడిన మాటల్లో అబద్ధాలు ఉన్నాయా? ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రభుత్వానికి కూడా తెలియజేసిందంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే 2004 సంవత్సరంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి బీఈడీలు, డిఈడీలు, హెచ్పీటీలు, టీపీటీలు ప్రైవేట్ పరంగా వందల కొలది, అంటే 2014 వరకే వాటి యొక్క అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు వందల పర్మిషన్స్ ఇచ్చిండ్రు, వేల మందికి కూడా ట్రైనింగ్ జరిగింది. లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. 2004 పూర్వం ఉండే, అది డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చదువుకున్న వాళ్ళు, అన్ట్రైన్ టీచర్స్ ఉండే. కానీ ఈరోజు జీవో 1 ఏదైతే మనకు ఉన్నదో దాని ప్రకారము అధికారులను అడిగితే ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. ఇలా 58% మనల్ని తల్లిదండ్రులు నమ్ముతున్నారు అంటే కారణం మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారనే, చక్కని విద్యను అందిస్తున్నామనే ఇలా 58% ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఇలా మా ప్రాపర్టీ ఆస్తిపాస్తులంతా కూడా తెలంగాణ తల్లిదండ్రులు. మరి ఈ రకంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో కేవలం 28 లక్షలు మాత్రమే ఉన్నారు. అందులో రెసిడెన్షియల్ తీసేస్తే 22 లక్షలు మాత్రమే ఉన్నారు. మరి ఇంత 58% ఉండి 34.5 లక్షల మందికి విద్యను అందిస్తున్నామంటే చక్కని శిక్షణ పొంది మంచి విద్యను అందించేప్పటికనే గవర్నమెంట్ స్కూళ్ళతో పోలిస్తే ప్రైవేట్ స్కూళ్ళే విద్యాబోధనలో వీక్ అనేది ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కనిపించింది. ఇది అవాస్తవం ఎట్లా అవుతుంది? ఇది ముమ్మాటికి అవాస్తవం. ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్లో అన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటున్నానంటే మేము చదువు చెప్పడానికి డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి జవాబుదారీతనం ఉంటుంది మా దగ్గర. అంటే మార్కుల విషయంలో కాక కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో కానీ, ఇలా స్పోర్ట్స్లో కానీ, ఇలా అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ ప్రతి అంశంలో కూడా రెగ్యులర్గా పేరెంట్స్తో టచ్ ఉంటాం, టీచర్స్తో టచ్ ఉంటాం. మేనేజ్మెంట్ ఎప్పటికీ కూడా ఒక ఎంఈఓ, డిఈఓ కూడా చెయ్యని అంటే ఇన్స్పెక్షన్స్ అట్లాంటి అంతకన్నా ఎక్కువ మేము క్లాస్ వైజ్గా ఫ్లోర్ టీచర్స్ను, ఫ్లోర్ లీడర్స్ని పెట్టి ఎంబడెంబడే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. అంటే హ్యాండ్ రైటింగ్లో విషయంలో కానీ, ఇవాళ ఆన్సర్స్ చెప్పడంలో కానీ, క్వశ్చన్స్లో కానీ చాలా ప్రైవేట్ స్కూళ్ళు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రైవేట్ స్కూళ్ళు అగ్గిపెట్టెల్ లాంటి క్లాస్ రూముల్లో పెట్టి, అగ్గిపెట్టెల్ లాంటి అంటే ఎక్కడైతే ఇరుకురుకు ప్రాంతాల్లో స్కూళ్ళను పెట్టి కనీసం చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా లేని స్కూళ్ళు ఉన్నాయి. ఇది అవాస్తవమా? ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కొంత సిటీ అంటే కరీంనగర్, వరంగల్ అట్లాంటి ప్రాంతాల్లో కావచ్చు, జీవో 1 ప్రకారం కేవలం చదువును ముందు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం తన ఖాతాలో, అంటే ప్రభుత్వం ఏదైతే చదువు ఇవ్వలేని పరిస్థితుల్లో సరైన పద్ధతిలో ఇవ్వాలంటే జాబ్స్ రిక్రూట్మెంట్ కానీ, ఇన్ఫ్రా కానీ ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఇబ్బడిమబ్బడిగా 2004 నుంచి మనకు పాఠశాలలకు అంటే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇక్కడ ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే మన యొక్క లిటరసీ రేట్ను పెంచడం కోసం. ఒకప్పుడు 35-40% ఉండే, ఇది 96-2000 ప్రాంతంలో. ఈ ప్రైవేట్ సెక్టర్ కనుక అంటే మిక్స్డ్ ఎకనామీలో భారతదేశం అంతా కూడా ఒకవేళ ఇచ్చినట్లయితే ఈరోజు 77% లిటరసీ రేట్ ఉందంటే ప్రైవేట్ పాఠశాలలకు పర్మిషన్ ఇవ్వడం వల్లనే. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు ఇట్లాంటి గ్రౌండ్స్ కానీ అట్లాంటి చూడకుండా ఆ గ్రౌండ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. అక్కడ గ్రామ పంచాయతీ గ్రౌండ్ కావచ్చు, మున్సిపల్ గ్రౌండ్ కావచ్చు, కార్పొరేషన్ గ్రౌండ్ కావచ్చు, ఇతర కాలేజీల ప్రభుత్వం సంబంధించిన గ్రౌండ్లు కూడా వాడుకోవచ్చు. అవి అగ్గిపెట్టాలని కాదు, ప్రభుత్వంకు సంబంధించిన పాఠశాలల కన్నా చాలా మెరుగ్గా ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో సందర్భాల్లో కూలిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ చెట్ల కింద చదువు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఇన్ఫ్రా లేని సందర్భాలు ఉన్నాయి. వాటికన్నా ఫార్ బెటర్ ఇలా ప్రైవేట్ పాఠశాలలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటున్నానంటే అట్లుంటేనే మాకు పర్మిషన్ ఇస్తారు. ఇలా అధికారులకు తెలుసు, ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంఈఓర్ ద్వారానో, డిఓఆర్ ద్వారానో, ఆర్జేడో, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కనుక తెచ్చుకున్నట్లయితే ఫుల్ ఇన్ఫ్రా ఉంటుంది, ఫుల్ గ్రౌండ్, అన్ని రకాలుగా మేము ఫెసిలిటీస్ ఉంటేనే
మాకు రికగ్నిషన్ రినోవల్ అవుతుంది, కొత్తగా పర్మిషన్ వస్తూ ఉంది. అవి లేకుంటే ఇయ్యరు. గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లతో పోలిస్తే వెల్ ట్రైన్డ్, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి విద్య బోధించాలి, ఏ సమయంలో ఏ పాఠాలు చెప్పాలి, ఏ క్లాస్లో ఎంతవరకు వాళ్ళపైన ఒత్తిడి పెంచాలి, ఏ క్లాస్లో వాళ్ళకి జ్ఞానం వచ్చేటట్టు ఎటువంటి ఎడ్యుకేషన్ అందించాలి అని ఒక ఫిక్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది మీరు ప్రైవేట్ సెక్టార్ నుంచి తీసుకునే టీచర్లలో ఇంత ఉంటుందా? ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ ఎస్సీఆర్టీ పరంగా ఎన్సీఆర్టీ పరంగా చాలామంది మేధావులతో ట్రైన్ చేస్తూ ఉంటూ జరుగుతూ ఉంటాయి క్లాసులు. ప్రతి మేలో ఒక దాదాపు 10 రోజులు అన్ని జిల్లాల్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఎంఆర్సీ ద్వారా ట్రైన్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ ప్రభుత్వ టీచర్లకే. కానీ అంతకన్నా మెరుగ్గా మేము ప్రతి మేనేజ్మెంటు ఇంతకన్నా గొప్పగా ట్రైన్ చేస్తూ ఉంటుంది. రకరకాల రిసోర్స్ పర్సన్స్ తీసుకొని ప్రభుత్వం ఏమాత్రం కూడా సాయం చేయదు, కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారా, సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా అనేక మంది ఆలోచనల విధానానికి తల్లిదండ్రుల ట్రైనింగ్ కానీ, ఈ ఏదైతే ఎస్సీఆర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ తయారు చేసిన టీచర్స్ ద్వారా అనేక మంది ద్వారా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఒక్క ఆర్గనైజ్డ్ ఏం కాదు కదా, అన్ఆర్గనైజ్డ్. మీ స్కూల్ బాగుండాలి కాబట్టి మీరు చేస్తారు, మిగతా స్కూల్ అన్ని స్కూళ్ళు కూడా మేము చేస్తూ ఉంటాం. ఒక స్కూల్ కానీ ఒక స్కూల్ గొప్పగా ఉంటేనే. మీ యూనియన్లో రూలింగ్ ఉందా? ఉన్నది 100%. మా యూనియన్ కూడా ఈరోజు అనేక రకాల ట్రైన్ చేస్తూ ఉంది, అనేక మందికి ట్రైన్ చేస్తూ ఉంది. యూనియన్ కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకున్నది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా దాన్ని ఇంకా పెంచినాం, ట్రైనింగ్ని పెంచినాం ఇంకా. అంటే సైన్స్ పట్ల కానీ, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల కానీ. కానీ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. అన్ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల, లేకపోతే మీరు అన్నట్టు మీరు ట్రైన్ చేస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు ఎన్ని స్కూల్స్ చేస్తున్నా ఒక క్లారిటీ అయితే లేదు కదా. ట్రస్మాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా దాదాపు మ్యాక్సిమం 99% చేస్తూ ఉన్నాం. అది రూరల్ ఏరియాలో కూడా మేము ఇలా ట్రైన్ చేస్తూ ఉన్నాం. మేము అంటే డైరెక్ట్గా హైదరాబాద్లో కానీ, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పెద్ద అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా దీనికి సంబంధించిన అంశంలో విద్యాపరంగా నిష్ణాతులైనటువంటి టీచర్స్ను, రిసోర్స్ పర్సన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మేము ట్రైన్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. అంటే ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ వరకు. అందుకే ఇలా జీపీఏ కూడా మా దగ్గర 10,000 ఉంటే గవర్నమెంట్లో 100 కొద్ది, కేవలం 100 లోపలే ఉంటున్నాయి జీపీఏ తీసుకున్నా. ఇక 100% రిజల్ట్స్ మా దగ్గర 100,000 పాఠశాలలు ఉన్నాయి. కానీ ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో 0 వచ్చినాయి. మొన్న రిజల్ట్ విషయానికి వచ్చేసరికి మీరు పిల్లల్ని వస్తువులుగా చూస్తున్నారు, పిల్లలపైన ఒత్తిడి పెంచుతున్నారు, ర్యాంకుల కోసమే పిల్లల్ని చదివిస్తున్నారు, మరీ స్ట్రెస్ చేసి చదివిస్తున్నారు కాబట్టి మీకు ర్యాంకులు వస్తున్నాయని అపోతుంది మీ పైన. ఇది కేవలం వ్యాపారశాలలు, అది కార్పొరేట్ సెక్టార్లో జరుగుతున్నాయి. మా అన్ని కమిటెడ్ స్కూల్స్. అట్లాంటి పాఠశాలలో మీరు అన్నట్టు ఆ అగ్గిపెట్టెలు మీరు ఇందాక వాడారు కదా, ఆ అగ్గిపెట్టెలు లాంటి స్కూల్స్ కానీ, ఆ వ్యాపారశాలలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి కమర్షియల్ థింకింగ్ చేసే వాళ్ళ దగ్గర మీరు అన్నట్టు ఆ రకంగా జరుగుతుంది. కానీ మా దగ్గర 100% కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చాలామందితోని మేధావులతో, నిష్ణాలతోని మేము 10th క్లాస్ అవేర్నెస్ పెడతా ఉంటాం. 6th క్లాస్, 7th క్లాస్ కూడా హై స్కూల్ పిల్లలకు, ప్రైమరీ స్కూల్స్కు, కిడ్స్ కూడా ఆట పాటలతో మేము ఇలా చదువు చెప్తాం. ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది? ఎన్ని ప్రైవేట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టారు? ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ని అపాయింట్ చేసినాం, పీఈటీని అపాయింట్ చేసినాం. అది ఎక్కడైనా కానీ వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి ప్రతి వీక్లీ 2 or 3 మేము ఆటలకు పిల్లల్ని పంపిస్తూ ఉంటాం. క్షేత్ర పర్యటనలు కూడా చూస్తూ ఉంటాం. పొలాలు కానీ వివిధ స్థాయిలలో పిల్లలకి కొంత జనరేట్ కావాలని, అంటే ఎడ్యుకేషన్తో పాటు, చదువుతో పాటు ఆటపాటలు కూడా కావాలనే ఉద్దేశంతో కూడా క్షేత్ర పర్యటనలో తీసుకెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. ట్రస్మా అధ్యక్షులుగా పనిచేశారు. స్కూలింగ్ వ్యవస్థ పైన మీకు పూర్తి క్లారిటీ ఉంది, అవగాహన ఉంది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా విఫలమవుతున్నాయంటే మీరేం చెప్తారు? కేవలం అక్కడ ట్రాన్స్ఫర్స్, అంటే 8 years 9 years వాళ్ళకి కేవలం టీచర్స్కి ఏంటంటే ప్రమోషన్స్, అట్లాగే బేసిక్ పేలు, సాలరీస్ పెరుగుకోవడం, లీవ్స్ అనడం, వాళ్ళు లీవ్ పెట్టి ఇతరత్ర బిజినెస్లో కూడా డైవర్ట్ అయ్యారు. టీచర్ సాలరీ సరిపోలేదు అనకుండా, టీచర్ మీద కమ్యూనిటీ మీద ఉండకుండా వాళ్ళు ఇతరత్ర ప్రైవేట్ పరంగా అనేక రకాల చిట్టి వ్యాపారాలు కానీ, ఫినాన్స్ వ్యాపారాలు కానీ, ఇతరత్ర వ్యాపారాలకు చాలామంది చాలా రకాలుగా వ్యాపార సంస్థలుగా తయారయ్యారు. వాళ్ళు ఎన్నో వ్యాపార సంస్థలపైన డైరెక్టర్గా, పార్ట్నర్స్గా జాయిన్ అయ్యారు. కాబట్టి చదువు పైన వాళ్ళ కొంత శ్రద్ధ తగ్గిపోయి కేవలం ట్రైనింగ్స్ అట్లాంటి మీద ఉండి కేవలం వాటిపైనే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల పిల్లలను బోధించే విధానంలో సక్రమైన రీతిలో పెట్టడం విధానంలో పబ్లిక్ టీచర్స్, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగాను, ప్రభుత్వ ఉపాధ్యాయులుగాను ఉండటం వల్ల వాళ్ళ బోధన, అంటే వాళ్ళు గవర్నమెంట్ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ అనేకం ఇస్తుంది. వాళ్ళతో పోలిస్తే ప్రైవేట్ టీచర్లు మెరుగ్గా ఉంటారా, ప్రభుత్వ టీచర్లు మెరుగ్గా ఉంటారా? ఫైనాన్షియల్గా ప్రభుత్వ టీచర్లు మెరుగ్గా ఉంటారు. ఎందుకంటే సాలరీస్ ఎక్కువ ఉంటాయి, మేము ఇచ్చే సాలరీ చాలా తక్కువ ఉంటుంది. కానీ చదువు విషయంలో మాత్రం వీళ్ళ దగ్గర పట్టుదల ఉంటుంది ప్రైవేట్ టీచర్ దగ్గర. ఎందుకంటే పాఠశాల నడిస్తేనే మాకు సాలరీస్ వస్తుంటాయి, పాఠశాల నడిస్తే స్ట్రెంత్ ఉంటేనే వీళ్ళ సాలరీస్ సక్రమంగా వస్తూ ఉంటాయి. చదువు చక్కగా చెప్తేనే
పాఠశాల రన్ అవుతుంటుంది. ఒకవేళ పాఠశాల కనుక కొలాప్స్ అయిందనుకోండి, ఇక్కడ వీళ్ళ ఉద్యోగాలు పోతాయి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ పోతుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి ప్రైవేట్ టీచర్లో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి రిజల్ట్స్ చక్కగా ఉంటాయి. పేరెంట్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఇతర దేశాలతో ఇండియాతో పోల్చుకుందాం ఒకసారి. ఇతర దేశాల వైపు వెళ్దాం. మనం చాలామంది మీ స్కూళ్ళలో చదివిన వాళ్ళ పిల్లలు కావచ్చు, మీ స్కూల్లో చదివిన పిల్లలు కావచ్చు, చాలామంది ఇతర దేశాలకు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, లేకపోతే ఇతర దేశాల్లో. ఆ దేశాల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ దొరకడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. మన ఇండియాకు వచ్చేసరికి, లేకపోతే మన ప్రాంతానికి వచ్చేసరికి ఎందుకు ఈ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉల్టా ఫాల్ట్ అయింది అనుకుంటున్నారు? కేవలం ఇది పొలిటికల్ ప్రెషర్ వల్లనే ఇక్కడ దెబ్బతిన్నది ఎడ్యుకేషన్. ఎందుకంటే సరైన ఇంపార్టెన్స్ విద్యా విధానం పైన స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా బడ్జెట్లో కానీ దీనికి సంబంధించిన అంశాలు ముందు తీసుకెళ్లడంలో కానీ ఎప్పుడు కూడా ఏనాడు ఏ ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోలే. కారణం ఏంటంటే 2016లో కేంద్ర ప్రభుత్వం ఇలా 2020 ఇలా పాలసీ తీసుకొచ్చిందో మార్పు తీసుకురావడం కోసం భారతదేశంలో మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన. అప్పుడు స్మృతి ఇరానీ గారు దాదాపు 1000 కోట్లు కేటాయించి అన్ని శాఖల ద్వారా దీనిపైన చర్చ పెట్టారు. నేను కూడా అందులో ఒక భాగస్వామిని. మా కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు తీసుకెళ్లారు. ఒక 11 మంది మేము వెళ్ళి కలవడం జరిగింది. ఇప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ కాలే. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 4 టైర్ సిస్టమ్ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 2 టైర్ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. నర్సరీ నుంచి 3rd క్లాస్ వరకు ఒకటి, 4th నుంచి ఇంటర్మీడియట్ వరకు అని. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, నర్సరీ నుంచి 3rd అంటే 2nd, 3rd నుంచి 4th, 5th, తర్వాత 6th, 7th, 8th, తర్వాత 9th ఇంటర్మీడియట్. ఇక్కడనే ఒకరి మధ్య ద్వంద్వ వైఖరి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది. పోనీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయిందంటే కాలే. ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కాలే. అంటే కేంద్రంలో ఏదైతే విద్యా హక్కు చట్టం కానీ విద్యా పరంగా కొంత డిఫరెంట్ అంటే తేడా రావాలి, ఏదో ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశించిన రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. సో పాటించే విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఒకే దేశం ఒకే పుస్తకం అని ఉండాలి, ఒకే చదువు అని ఉండాలి. ఇలా మనం సిటిజన్ కోరుకుంటున్నాం, అందరం కూడా ఒకటే అంటే పౌరసత్వం ఉండాలని కోరుకుంటున్నారు, దేశం కోరుకుంటుంది, దాన్ని అందరూ కూడా ఏకీభవించారు. అదే నేనంటున్నాను, ఇలా దానిపైన ఉన్న శ్రద్ధ ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, ఒకే పుస్తకం ఒకే చదువు ఒకే దేశం అనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? సో అట్లయితే అప్పుడు ఇలా ఐఐటికి సంబంధించింది కానీ ఐఏఎస్ సంబంధించి కానీ ఏదైతే సిలబస్ అంతా కామన్ ఉంటే ఒక నార్త్ సైడ్ అయ్యేలా ఎక్కువ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అది భాషాపరమైన భాషతో వచ్చిన ప్రాబ్లం. మరి ఇక్కడ మన తెలంగాణలో ఇలా ఐఐటి 350 సీట్లు మాత్రమే ఉన్నాయి. దానికి లక్షల మంది అప్పేర్ అవుతున్నారు. కేవలం వ్యాపారశాలలు ఇలా మీరు అన్నట్టు సక్సెస్ అవుతున్నాయి. చిన్నపిల్లాడికి కూడా ఐఐటి అంటున్నాడు, ఐఏఎస్ అంటున్నాడు, నీట్ అంటున్నాడు, అట్లా అంటున్నాడు. మరి ఉండేటి మాత్రం 350-400 సీట్లే. ఇలా 23 అదే నార్త్ నుంచి కోకొల్లలు కొట్టడం. కారణం ఏంటంటే విద్యా విధానంలో ఒక సమూలమైన మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సహకరించట్లేదు. ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుపడే అవకాశం కనిపిస్తుంది. 100% భారతదేశం అంతా కూడా ఒకే విద్య కనుక తీసుకొచ్చినట్లయితే, ఒకే పుస్తకం కనుక తీసుకొచ్చినట్లయితే ప్రతి కాంపిటేటివ్లో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా చదువుతాడు, పార్టిసిపేట్ అవుతాడు. అప్పటికి వానికి ఉద్యోగాలు కానీ విద్యలో కానీ ఏదైనా ఇతరత్ర డెవలప్మెంట్ల అభివృద్ధిలో ఖచ్చితంగా వాని పార్టిసిపేషన్ ఉంటుంది. భారతదేశంలో గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ విధానంలో మార్పు వాళ్ళు రావట్లే. రాకనే విద్యా విధానంలో మార్పు రాకపోవడం కారణం ఈ పాలకులని ముమ్మాటికి చెప్తా ఉన్నాడు. శేఖర్ గారు, లాస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు 100% ముఖ్యమంత్రి గారికి అధికారుల ద్వారా తెలుసుకోవాలి. మనం ఎక్కడికి పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఒక 30,000 మంది ప్రభుత్వ టీచర్లు మీరు ప్రమోట్ చేశారు, ప్రమోషన్ ఇచ్చారు, వాళ్ళకు ఉత్సాహంతో మీటింగ్ పెట్టారు, ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ గివింగ్ పార్టీ పెట్టారు, ఆ యొక్క అకేషన్ ఏర్పాటు చేశారు. అందులో మనం వెళ్లే ముందు ఇద్దరు సమానమే, 2 కన్నులతో సమానం. మీకు ప్రభుత్వ పరంగా టీచర్లైనా ప్రైవేట్ టీచర్లైనా మీకు 2 కన్నులు లాంటి సవతి తల్లి ప్రేమ ఉండకూడదు. ఎందుకంటున్నానంటే మా దగ్గర ఇలా 3.5 లక్షల మంది ఉంటే మీ దగ్గర 1 లక్ష మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 2.5 లక్షల మంది మా దగ్గర ఎక్కువ పనిచేస్తున్నారు. మా దగ్గర ఇలా 58% ఇలా విద్యను అందిస్తున్నామంటే కారణం మా ప్రైవేట్ టీచర్లు, మా మేనేజ్మెంట్స్. కాబట్టి మీరు వచ్చే ముందు అధికారుల ద్వారా రిపోర్ట్ తెచ్చుకున్నట్లయితే ఇలా డిగ్రీ ఇంటర్ అనేది రాకుంటుంటాయి, ఈ అపవాదం మీకు రాకుంటుంటుండే. కాబట్టి ఇప్పటికైనా ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే రేపటి రోజున ప్రైవేట్ విద్యా విధానం గత సంవత్సరం 2.5 లక్షల మంది ఈ సంవత్సరం మా దగ్గర జాయిన్ అయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం ఛాలెంజ్ చేస్తున్న ఒక 5 లక్షల మంది విద్యార్థులు మా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అవుతుందని ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించాలి. ఎందుకంటున్నా అంటే ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా, మా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. ఇవాళ టెక్నాలజీ పరంగా కానీ ఇలా అనేక రకాలుగా సాంకేతిక పరంగా మేము చక్కని విద్యను అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రతి పాఠశాల కూడా ముందు వరుసలో ఉంది. ఇలా అంటే ఆ బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి ఇలా పేరెంట్స్ మా దగ్గర ఫీ ఏదైతుందో చక్కగా కడుతూ ఉన్నారు. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇలా పేరెంట్ వస్తూ ఉన్నారు.
తెలుసుకుంటా ఉన్నారు. ఎలాంటి విద్యను అందిస్తున్నాం, ఎంత చక్కని విద్యను అందిస్తున్నాం అని తెలుసుకుంటున్నారు. తెలుసుకొని మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, అడ్వైజ్ చేస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. కారణం ఏంటంటే మా యొక్క రిసీవింగ్ అలా ఉన్నది. ఇలా ప్రభుత్వ టీచర్లు రిసీవింగ్ అలా ఉండదు. ప్రభుత్వ టీచర్లు ఎంతసేపు వస్తున్నామా పోతున్నామా, బెల్ అండ్ బిల్లే ఉంటుంది వాళ్ళ దగ్గర, బెల్ అండ్ బిల్లే ఉంటుంది. మా దగ్గర టీచర్ అలా ఆలోచన చేయడు. బెల్లు కొట్టినా ఇంకా చదువు చెప్పాలి, పిల్లలకు నేర్పాలి, వాళ్ళ యొక్క మంచి మెలకువలు తీసుకురావాలి, సంస్కృతిని, సంస్కారాన్ని, అంటే భారతీయ సాంప్రదాయాన్ని, ఇలా ప్రతి పండుగ విశిష్టతను మేము చక్కగా చెప్తా ఉన్నాం విద్యార్థుల లోపల. తల్లిదండ్రులు ఏదైతే చేస్తలేరో, పిల్లోడితో ఏదైతే ఉండలేరో అవన్నీ కూడా మేము ఇలా ఇస్తూ ఉన్నాం. వంటల గురించి చెప్తా ఉన్నాం. ఎలా ఉండాలి, ఎలా అంటే ఇలా చాలా మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో. మనం వంట రాకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. పిల్లల గతంలో అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రింద చాలా చక్కగా ఇల్లును చక్కబెట్టడం కానీ, సరిదిద్దుకోవడం కానీ, ప్రతి అంశంలో చాలా ముందుకు వస్తూ ఉండే. అవన్నీ కూడా ఇలా మర్చిపోయారు. అట్లాంటి అన్నీ కూడా ఈరోజు మేము ప్రైవేట్ పాఠశాలలో అందిస్తూ ఉన్నాం. అందుకే మమ్మల్ని చేస్తూ ఉన్నారు. ఇలా చూద్దాం. ఇంకొకటి కూడా వంట రాకపోతే జంట విడిపోతుందండి. ఈ రోజు నడుస్తూ ఉంది, ట్రెండింగ్ ఉంది. అది వంట రాకుంటే జంట విడిపోతుంది. కాబట్టి ఆ వంటల పట్ల కానీ, ఇతరత్ర అంశాల పట్ల కానీ ప్రతి అంశంలో కూడా ఇలా ప్రైవేట్ పాఠశాలలో ముందంజలో ఉండి విద్యార్థులను చక్కదిద్దడంలో చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. మా ట్రస్మా కూడా దాదాపు ఇలా 10,000 పాఠశాల మెంబర్షిప్ ఉన్నది. మా అధ్యక్షులు కావచ్చు, మా కార్యదర్శి కావచ్చు, దీనికి సంబంధించిన అంశంలో చాలా చక్కని ట్రైనింగ్ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి పిల్లోడికి మంచి విద్యను అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నలుమూలల 33 జిల్లాల్లో ఇలా ట్రస్మా దాదాపు 10,000 పాఠశాలలు విరాజిల్తా ఉన్నది. 34 లక్షల మందికి మంచి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముందు రాబో రోజుల్లో ప్రభుత్వానికి ఇంకా మిన్నగా కార్పొరేట్ పాఠశాలను కూడా, ఏదైతే వ్యాపార పాఠశాలలు ఉన్నాయో అలాంటి పాఠశాలను దెబ్బకొట్టడానికి కూడా మేము ప్రయత్నిస్తాను. దానివల్ల దెబ్బకొట్టడం కాదు, దానివల్ల పిల్లలంతా కూడా బాయిలర్ కోడ్లో మారిపోతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి పిల్లలకి సో మొత్తానికి మీ ట్రెస్మాకి కార్పొరేట్ పాఠశాల మధ్యలో కూడా ఒక చిన్న వారు ఉంది. వారు ఉన్నది, 100% ఉన్నది, 100%. ఎందుకంటే అవి వ్యాపారశాలలు మారినాయి, యాంత్రికమైన ఆలోచనలు ఉన్నాయి. వాటికి ఒక్కడికి వస్తే 1000 మందిని బుట్టలు వేసుకొని డోర్ క్యాన్వేస్ చేస్తూ సమ్మర్ అంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఎన్నో మంది ఇలా 1000 మంది విద్యార్థులు చనిపోయిన ఉన్నాయి, చూసినా మనం కథ చూస్తూ ఉన్నాం, మీ టీవీలలో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి పాఠశాలకు వెళ్ళొద్దని తల్లిదండ్రులు చెప్తా ఉన్నాం. కానీ తల్లిదండ్రుల లోపల మార్పు రావాలి, అదే పాఠశాలని కావాలని కోరుకోకూడదు. ఇంకొకటి, మా ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో, మా ఉపాధ్యాయులు, మా సిబ్బంది, బోధన సిబ్బందికి గత 10 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే ఇలా ఎడ్యుకేషన్ సెస్ 2% మేము పే చేస్తూ ఉన్నామో భారతీయులంతా కూడా, ఇలా ఒక తాపీ మేస్త్రి చనిపోతే 7 లక్షలు ఇస్తున్నారు, ఇలా ఒక అడ్వకేట్ అయితే 5 లక్షలు, ఇలా ఒక రైతు అయితే ఒక 5 లక్షలు, ఒక లేబర్ చనిపోతే 7 లక్షలు ఇస్తూ ఉన్నారు. మా టీచర్లకు ఏదైనా ఇబ్బంది అయితే మేము ఇచ్చే జీతాలు చాలా తక్కువ, చాలా వాళ్ళ కుటుంబ అవసరాలకి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక 10 లక్షలు, ఒకవేళ ఏదైనా మీ టీచర్లే బాగాలేరంటున్నారు ముఖ్యమంత్రి. లేదు, చేయమని చెప్తా ఉన్నాం, రికమెండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంతో కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే రేపు జరగబోయే అసెంబ్లీలో ఏదైతే నవంబర్లో జరుగుతుందో ఖచ్చితంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇట్లన్నా మీరు మాటలు ఏదైనా పడ్డా మాకు కొంత ఇబ్బంది కలదు. ఎందుకంటే మా టీచర్లకు తల్లిదండ్రులు వచ్చి మాటలు పంటా ఉంటారు, పోతూ ఉంటారు, అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఈ 10 లక్షలు రికమెండ్ చేయమని అడుగుతా ఉన్నాం. అలాగే హెల్త్ విషయంలో కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఎందుకంటే ఏ హాస్పిటల్కైనా, కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు అవుతూ ఉన్నాయి. కనీసం ఒక 10 లక్షల హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవి ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్లకే ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం కోసం ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని చూస్తా ఉన్నాం. దీనికి గాను రాబో రోజుల్లో డిసెంబర్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున 1,00,000 మంది టీచర్లతో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారినే పిలుస్తాం ఆ మీటింగ్. చూద్దాం మొత్తానికి ఈ వివాదానికి పరిష్కారం ఎప్పుడు వస్తుందో. థ్యాంక్ యూ శేఖర్ గారు.